కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చేస్తున్నాడు. తన వరకు తను కరప్టెడ్ కాకుండా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు కరెక్టెడ్ కాకపోతే మన దేశానికి ఉన్న దరిద్రమే అది కరప్షన్. అవును, అన్ని వ్యవస్థల్లో ఉంది సార్ అది. అదే నేను మనవాడు అనుకున్నాను. అసలు ఇక్కడ కరప్షనే మనకు ప్రధానమైనటువంటి శత్రువు. ఓకే. దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పట్లో కాదు. ఓకే, ఎప్పటికీ కాదనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఇప్పుడు అతను కరప్ట్ కాకుండా చేస్తున్నాడు. ఓకే. తను కష్టపడి తెచ్చుకున్న డబ్బులు తను ఉపయోగించుకుంటున్నాడు. అది చేయకూడదు ఆయన అంటే ఇప్పుడు ఓపిక ఉంది. ఇదివరకు వేరే వాళ్ళకి ఇతనికి తేడా ఏమిటాయి అంటే ఇప్పుడు నేను యాక్షన్ చేయలేను, నాకు ఎవడిస్తాడు? అతనికి వేరే సోర్స్ ఉంది పక్కన డబ్బులు సంపాదించుకోవడానికి, అంతే. అందుకే ఇక్కడ కరప్షన్ చేయాల్సిన అవసరం లేదంటారు మీరు. కానీ ఆయన కొంతమంది ఇప్పటికీ ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లో వచ్చారంటే ఇప్పటికి కొంతమంది మాట్లాడతారు. నేను ఏదైనా ఇప్పుడు నిన్ను నేను ఏదైనా అనొచ్చుగా. ఆయన సినిమాకు రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో ఆ డబ్బులు వదిలేసి ఇక్కడ ఇంతమంది మాట్లాడడం అవసరమా అంటే మీ అభిప్రాయంలో? తనకి ఇంట్రెస్ట్ ఉంది, జనానికి ఏదైనా నేను చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. మరి అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పర్సనల్గా ఆయన జీవితం గురించి, భార్య గురించి వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? అయిపోయింది అది, అంతే అంటారు. ఆ పొజిషన్ అయిపోయింది. అక్కడ వినపడతా ఉంది ఇప్పటికీ మాటలు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కరప్షన్ లేకుండా. ఓకే. సెంటర్లో కూడా మోడీ కరప్షన్ లేకుండా ఉన్నాడు కాబట్టి తట్టుకొని వస్తున్నాడు. ఓకే. ఆయన కరప్షన్ అయితే మిగతా వాళ్ళందరూ కరప్షన్ అవుతారుగా. ఆయన వారసులు లేరు కాబట్టి మోడీ గారికి నెక్స్ట్ ఏదీ లేదు, అది ప్లస్ అయింది ఆయనకి. అంతే. ఇప్పుడు ఈయన కూడా ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురావటం ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఒకటి. అది ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ గారి మీద? యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా కావచ్చు, యాజ్ ఎ పర్సన్గా? ఎప్పుడైనా సీఎం అయ్యే యోగ్యత ఉంది. నెక్స్ట్ ప్రశ్న అదే, మీరే చెప్పారు. ఎందుకు అనుకుంటున్నారు ఎప్పటికైనా అయ్యే యోగ్యత అని? ఇవాళ ఎక్స్పీరియన్స్ కోసం అతని కింద చేస్తున్నాడు. ఓకే. ఎక్స్పీరియన్స్ లేకుండా మామూలుగా డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేయటం మామూలు అయిన పని కాదు అది. ఓకే. అది చంద్రబాబుకి ఎందుకు ఇచ్చాడా అంటే ఆ అనుభవం, ఎవడు ఎక్కడ కరప్ట్ చేస్తాడు, ఎవడు ఎక్కడ పని చేయించుకోవాలో అతనికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. చాలా థ్యాంక్స్. కళ్యాణ్ గారి మీద ఒపీనియన్ అంటే? పవన్ కళ్యాణ్ గారు పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా మంచి పర్సన్ అండి. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున టిడ్కో హౌసెస్ మంజూరు చేయడం కానీ, కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రతిదానికి నేను ఎందుకు చేయాలి, ఆయన చేస్తున్నారు కదా అలాంటిది ఏమీ లేదు. నారా లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు దూసుకుపోతారు. డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు అంటే? డిప్యూటీ సీఎంగా తన పంచాయతీ శాఖలో ఒక కింది స్థాయి నుంచి ఆయన ఏమేమి లొసుకులు ఉన్నాయి అని చెప్పేసి మనకి రాష్ట్రంలో రోడ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి బాగా చూస్తున్నారు. ఆయన వరకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. చెప్తున్నారు ఆయన మాత్రం ప్రజలను గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. సినిమాలు అనేది ఆయన వ్యక్తిగత విషయం అండి. పరిపాలన వైజ్గా చూస్తే నువ్వు కష్టం అని ఫస్ట్ మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి ఇది రాకపోతే మీరు వచ్చి మాట్లాడాలి. ఏమీ తెలియకోకుండా మేము అక్కడ ప్యాలెస్లో కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే ఎవరు ఒప్పుకోరండి. ఆయన ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఆయన వ్యక్తిగత టైంలో ఆయన సినిమాకి కేటాయించారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సినిమాలు తీసుకున్న వ్యక్తి. ఆయన ప్రేక్షకుల అభిమానుల కోరిక మేరకి ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది. ఆయన సినిమాలు కూడా చేయకూడదని కోర్టులో కూడా వేశారు మన తాటాకి చెప్పులకి సింహం ఏం భయపడదు. ఆయన ఏం చేయాలనుకో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అభిమానులతో ఒక మీటింగ్ పెడతారు. అభిమానులు ఏం కోరుకుంటే, ప్రజలు ఏం కోరుకుంటే అది చేసుకొని ముందుకు పోతారండి. ఇట్లాంటి వాళ్ళు, కుక్కలు మొరుగుతాయి కదా వెనకాల సింహం ముందెళ్తున్నప్పుడు, అలాంటి మొరుగులకు భయపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదండి.